సో హాయ్, ఇందాకే 'దృశ్యం 3' మూవీ చూడడం జరిగింది. అండ్ ఈ మూవీ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ మూవీ కంటిన్యూషన్ మొత్తం. మనకి ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్‌లో ఏం జరిగింది అని చెప్పేసి మొత్తం మనకు ఒక రీక్యాప్ ఇస్తారు. అండ్ మూవీలో ఈసారి ఎలా తప్పించుకున్నాడు అండ్ అది మళ్ళీ ఎలా స్టార్ట్ అయింది, ఆ కేస్ ఎలా రీఓపెన్ అయింది అని చెప్పేసి మాత్రమే చూపించారు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి ఎంత ఉందంటే 2 hours 39 minutes ఉంది. కానీ మీకు చూస్తున్నంతసేపు ఇంకా లాగ్ అనిపిస్తుంది కొంచెం. మలయాళం మూవీ కదా, ప్రతి ఒక్క పార్ట్ నుంచి అంటే పాత పార్ట్స్ నుంచి క్యారెక్టర్స్ అన్నీ తీసుకొని కొంచెం ఒక ప్రాపర్గా స్టార్ట్ చేశారన్నమాట. చాలా క్యారెక్టర్స్ని మళ్ళీ తీసుకురావడంతో మనకు చాలా లాగ్ అనిపిస్తుంది మూవీ. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా అందరూ బాగా చేశారు. నేను చెప్పాను కానీ అందరూ చాలా బాగా చేశారు. అండ్ మీకు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూసినంత కిక్ అయితే మూవీలో రాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమానే కదా, అంటే ఆల్రెడీ తెలిసిన సినిమా, తెలిసిన స్టోరీయే మళ్ళీ ఎలా తప్పించుకుంటాడు అని చెప్పేసి లాస్ట్ వరకు ఉంది. కానీ లాస్ట్ 10 minutes మాత్రం అలా తిరిగిందన్నమాట. అండ్ నెక్స్ట్ పార్ట్కి లీడ్ ఉందని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు హింట్ ఇచ్చేశారు. సో నాకైతే నెక్స్ట్ పార్ట్ ఇప్పట్లో రాదన్న క్లారిటీ అయితే ఉంది. కానీ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మలయాళం వాళ్ళు చూస్తారులే, తెలుగు వాళ్ళు డౌటే కానీ. బట్ మ్యాడ్లీ మిస్డ్ రాంబాబు ఉంటే బాగుంటుండే, తెలుగులో వచ్చి ఉంటే. కానీ డబ్బింగ్ చాలా బాగుంది. కానీ ప్యూర్ తెలుగు వాడారు, అంత తెలుగు అవసరం లేదనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇట్స్ గుడ్, నాట్ సో బ్యాడ్, బట్ ఇట్స్ యావరేజ్, జస్ట్ యావరేజ్ అంతే. ఒకవేళ మీకు చూడాలి, యూ హ్యావ్ ఎనీ ఎక్సైట్మెంట్ టు వాచ్ ఎనీథింగ్, యూ కెన్ గో డెఫినెట్లీ ఆన్ థియేటర్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సాంగ్స్ ఏమి ఉండవు, మీకు తెలిసిందే. ఇది ఒక ఫేస్లో వెళ్తూ ఉంటుంది మూవీ అంతా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ ఫ్రేమ్స్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అంతే. ఇఫ్ యూ వాంట్ ట్రై యూ కెన్ గో అండ్ గివ్ ఇట్ ఏ ట్రై, దట్స్ ఇట్. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వెల్స్ అనదర్ వీడియో మామ. బాయ్.